బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కమిషనర్ల బదిలీలకైతే ఆలోచన చేస్తుంది. అయితే ఎన్నికల ముందు ఈ బదిలీలకు కారణం ఏంటి అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇలా ఉంది ఏంటి అనే చర్చ అయితే తెర మీదకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయడంపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికల ముందు కొనసాగుతున్న బదిలీల పర్వం అంటూ కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. దాదాపు 47 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు అనుకూలమైన అధికారులను వేసుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ అయితే ఆరోపణలు గుప్పిస్తుంది. ఎన్నికలకు ముందు బదిలీలు మామూలే అంటుంది ప్రభుత్వం. ఇక ఎన్నికలు జరిగాక మరోసారి బదిలీలు, రెండవసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారీగా గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరగనున్నాయి. ఇక రామగుండం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ సిబి రాజు ఉన్నారు. రాయ్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, హాలియా గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డి, ఆమరంచిత గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా నూరుల్ నజీబ్, వేములవాడకు సంబంధించి కమిషనర్గా సంపత్ కుమార్, ములుగుకు సంబంధించి కమిషనర్గా రమేష్, తిరుమలగిరికి సంబంధించి కమిషనర్గా రామచంద్రరావు, ఆదిలాబాద్కి సంబంధించి జి రాజు, ఎదిలాపురంకి సంబంధించి మునువార్, బెల్లంపల్లి సంపత్, భూత్పూర్ గ్రేడ్కి సంబంధించి కూడా చంద్రశేఖరరావు ఉన్నారు. ఇక నడిగొండకు సంబంధించి మురళి, అచ్చంపేటకి వేణుగోపాల్, కల్లూరు గ్రేడ్కి సంబంధించి రామదుర్గారెడ్డి, హుజూర్ నగర్కి సంబంధించి శ్రీనివాస్, చొప్పదిండికి సంబంధించి మనోహర్, హుజూరాబాద్కి సంబంధించి మసబ్ అహ్మద్, మంచిర్యాలకు సంబంధించి అన్వేష్, ఆలేరు గ్రేడ్ 3 మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ రెడ్డి, మొయినాబాద్ గ్రేడ్ 3కి సంబంధించి కమిషనర్గా జకీర్ అహ్మద్. మొత్తానికైతే ఇవి కావాలి అనే ప్రభుత్వం చేసుకుంటుంది. తమకు అనుకూలంగా ఉన్న వారిని అయితే మార్చుకునేందుకైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అయితే ఎన్నికలకు ముందు ఇవన్నీ సర్వసాధారణం అంటూ ప్రభుత్వం అయితే కొట్టిపడేస్తుంది. మొత్తానికైతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ మార్పులు అయితే కీలకంగా మారనున్నాయి.